SD News, Siddhartha News. అడగదా మీకేం చెప్తాను కదా సార్ రిక్వెస్ట్ తీసుకో ఆయన చేయాలంటే నాకు రా నేను ఆయన పట్టుకొచ్చుకుంటాను నా దగ్గర నా దగ్గర పెట్టుకుంటాను దోషం ఇచ్చినట్టుగా మేడం గారికి ఇచ్చినా చాలు క్లియర్ అడిగేది ఆప్షన్ ఓకేనా అమ్మా నువ్వు వర్క్ చేసి ఆఫీస్ మీ సాంబార్ ముందు ఉన్నది ప్రజలకు ఉన్నది ఆ బారు మొత్తం సపోర్ట్ ఆఫీస్ చూసాను ఓకే ఓకే రాష్ట్రంలో 96 కోట్లు అన్ని జిల్లాలకు కలిపి శాంక్షన్ చేశారు. దాంట్లో కర్నూలు జిల్లాకే 21 కోట్లు ఇచ్చారు. అంటే 21 కోట్లు కర్నూలు జిల్లాకి వివిధ ప్రాంతాల్లో పెట్టమని స్టేట్ కోర్టు ఒక సబ్ కోర్టు అంటే సీనియర్ సివిల్ జడ్జి కోర్టు 2 శాంక్షన్ చేశారు ఇక్కడికి. ఆ 2 కోర్టులు కూడా ఎమ్మిగనూరులో త్వరలో ప్రారంభం చేసే ఉద్దేశంతో బిల్డింగులు ఎక్కడున్నాయి, ఏవి ఉన్నాయి, ఏవి సరిపోతాయి, ఏవి మనకు కన్వీనియంట్గా ఉంటాయనే ఉద్దేశంతో చూడటం కోసం కర్నూలు నుంచి నేను వచ్చాను. ఇక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, మిగతా అడ్వకేట్ వారందరూ ఉన్నారు. ఇక్కడ చూసిన తర్వాత ప్రస్తుతానికి టెంపరీగా ఈ తహసీల్దార్ ఆఫీస్లో ఇది ఫ్రంట్ ఆఫీస్ అంటారా, ఓల్డ్ ఎంఆర్ ఆఫీస్లో ఒక పక్క బిల్డింగ్ బాగానే ఉంది. అది ఒక కోర్టుకి అంటే మ్యాజిస్ట్రేట్ కోర్టుకి అని చెప్పి అనుకుంటున్నాము. తర్వాత బారు వారు పెద్ద హృదయంతో బార్ అసోసియేషన్ వాళ్ళు పాపం దాన్ని ఇంకో కొత్త కోర్టు పెట్టడం కోసం వాళ్ళు తెగించారు. అంటే తెగించడం అంటే ఇచ్చేశారు మాకు. ఆ ఇచ్చేయటం వల్ల అక్కడ ఒక కోర్టు పెడుతున్నాం. వాళ్ళు పాపం పెద్ద మనసుతో వేరే పక్క షెడ్లోకి వెళ్ళి మాకు వచ్చిన కోర్టును మేము పోగొట్టుకోవడానికి వీల్లేదు, త్వరగా మేము కోర్టులు పెట్టాలనే మంచి ఉద్దేశంతో అక్కడ బార్ అసోసియేషన్ ఇచ్చారు. ఇక్కడ తహసీల్దార్ గారు, మన మున్సిపల్ కమిషనర్ గారు వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ బిల్డింగ్ మనకి ఇచ్చారు. కాబట్టి అతి త్వరలో 2 కోర్టులు ఏర్పాటు చేస్తాం. దానివల్ల కక్షిదారులకి చాలా ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మిగనూరు కోర్టులో దగ్గర 5,000 కేసులు పెండింగ్ ఉన్నాయి మ్యాజిస్ట్రేట్ కోర్టులో. ఇంకొక కోర్టు కనుక పెట్టి ఆఫీసర్ నేను చేస్తే పాత కేసులన్నీ త్వరగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అదిగాక ఎమ్మిగనూరులో కక్షిదారులు అప్పీల్ కోసం సబ్ కోర్టుకి, ఆదోనికి, జిల్లా కోర్టు ఆదోనికి పోతున్నారు. అక్కడికి వెళ్లకుండా ఇక్కడే సబ్ కోర్టు పెట్టడం వల్ల వాళ్ళందరూ ఇక్కడే కేసులు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది. గోనెగండ్ల మండలాన్ని కూడా ఎమ్మిగనూరులో కలపటం వల్ల గోనెగండ్ల మండలం వారు ఇప్పటిదాకా పత్తికొండ పోయేవాళ్ళు. వాళ్ళకి దూరాన్ని చూసి నేను ఆలోచించి దాన్ని ఎమ్మిగనూరులో కలపటం వల్ల వాళ్ళకి చాలా డిస్టెన్స్ తగ్గుతుంది, చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనసులో ఇవన్నీ కూడా ఆలోచించి ఈ విధంగా
2 కోర్టులు ఏర్పాటు చేయదలిచాము. దానికి బార్ వాళ్ళు, కమిషనర్ గారు, తహసీల్దార్ గారు, ప్రభుత్వం వారు అందరూ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు. థ్యాంక్ యూ.